ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి హరీష్ రావుకు సిట్ నోటీసులపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ స్పందించారు. డైవర్షన్ పాలిటిక్స్ చేసేదే హరీష్ రావు అని ఆరోపించారు. విచారణకు ముందు ప్రెస్ మీట్ పెట్టి తాను ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకే విచారిస్తున్నారని చెప్పేందుకే మీడియా సమావేశం ఏర్పాటు చేసినట్లుందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి, హస్తం పార్టీకి డైవర్షన్ పాలిటిక్స్ అవసరమే లేదంటున్న ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్తో మా బ్యూరో చీఫ్ శేఖర్ ఫేస్ టు ఫేస్. రైట్. బీఆర్ఎస్ మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు సిట్ ముందు హాజరైన పరిస్థితి. కానీ ఈ సందర్భంగా హరీష్ రావు కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఇందులో డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే కాంగ్రెస్ పార్టీ వేధిస్తుంది అంటూ వ్యాఖ్యలు చేశారు. దీనిపై స్పందించడానికి ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్తో ఉన్నాము. ప్రస్తుతం తన మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న, చెప్పండి, హరీష్ రావు సిట్ ముందు హాజరయ్యే ముందు ఇది ఒక డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే నన్ను సిట్ ముందు ఈ నోటీసులు ఇవ్వడం జరిగింది అంటున్నారు. ఎట్లా చూడు? డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నది హరీష్ రావు. నీకు విచారణకు వచ్చే ముందు ఏదో ప్రెస్ మీట్ పెట్టి కాయించి నేను ఇది ప్రశ్నిస్తున్నందుకే నన్ను విచారిస్తున్నారని చెప్పుకోవడానికి ఏదో పెట్టినవేమో. కాబట్టి డైవర్ట్ టాక్టిక్స్ అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీకి అక్కర్లేదు, కాంగ్రెస్ ప్రభుత్వానికి అక్కర్లేదు, రేవంత్ రెడ్డి గారికి అసలే అక్కర్లేదు. ఇలా ఒకవేళ అదే ఇట్లాంటి డైవర్ట్ టాక్టిక్స్ చేయాలనుకుంటే చాలా అంశాలు ఉన్నాయి ఇంకా. కానీ మీద దృష్టి మాకు తక్కువ. మాకు పరిపాలన మీదనే ఎక్కువ ఆలోచన ఉంది. చట్టంకు ఒక అసైన్మెంట్ వచ్చింది సిట్ రూపంలో, వాళ్ళు ఎగ్జిక్యూషన్ చేసుకుంటూ పోతుంటారు అంతే. ఈ బొగ్గు స్కామ్ జరిగింది, దాని మీద నేను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి కూడా లేఖ రాశాను అంటూ మీడియా ముందు లేఖను కూడా బయటపెట్టడం జరిగింది. బొగ్గు స్కామ్ విషయం బయటపెట్టినందుకే కక్షపూరితంగా, అలానే రేవంత్ రెడ్డి బామ్మార్ది విషయం బయటపెట్టి బహిర్గతం చేసినందుకే నా మీద ఈ కక్ష సాధింపు అంటున్నాడు కదా. ప్రధానమంత్రికి కూడా రాయమనండి ఒక లేఖ, ప్రధానమంత్రిని కూడా కలవమనండి. ఎవరు వద్దంటుండ్రు? మీరు ఒకటి గాయించుకొని దాంట్లో తప్పు జరిగిందని మీరే చెప్పుకొని, వాళ్ళు కూడా మీ పాంతే కదా, కమలం గులాబీ ఒకటే కదా, ప్రధానమంత్రిని కూడా కలవు, ఎవరు వద్దంటారు? కాబట్టి ఇలాంటివి పేలవమైన టాక్టిక్స్తో వాళ్ళు ఓడిపోయిన తర్వాత చేస్తున్న అంశాలు, ఇట్లాంటి దివాలకోరు రాజకీయాలు మీరు ఎందుకు చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. అది అవసరమా? నిజాయితీగా ప్రజల పక్షాన నిలబడి కొట్లాడితే, ప్రజల కోసం కొట్లాడితే ఆ పార్టీ అంత మాత్రమే నిలబడుతుంది తప్పితే ఇప్పుడే గిలగిల కొట్టుమిట్టలాడుతున్న పార్టీ అది. ఎవరు ఎటుపోతారో తెలియని స్థితిలో ఉన్న మీరు డైవర్ట్ పాలిటిక్స్ చేస్తారు, డైవర్ట్ టాక్టిక్స్ చేస్తారని నేను అంట. కాబట్టి కాంగ్రెస్కి అవసరం రాదు. అంటే గ్రామ పంచాయతీ ఎన్నికల ముందేమో కేటీఆర్కు నోటీసులు, మున్సిపాలిటీ ఎన్నికల ముందేమో హరీష్ రావుకు నోటీసులు. అసలు దీని అర్థం ఏంది? ప్రతిసారి ఎన్నికల ముందు ఈ నోటీసుల అంశం ఏంది? ఈ తాటాకు చప్పులకు భయపడను అంటూ హరీష్ రావు అంటున్నారు. భయపడకు, సో ఎదుర్కో. మరి ఎందుకు దాన్ని ప్రెస్ మీట్లు పెట్టిది ఒక మీడియా ఈవెంట్ ఎందుకు చేస్తున్నావు? పోయి చెప్పొచ్చేదానికి నువ్వు చేయబట్టి మేము రోడ్డు మీదకి వచ్చి మేము చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడు నువ్వు నిజాయితీపరుడు అయితే నీకు భయమేంది, అవసరమేంది? ఇప్పుడు మరి ఎప్పుడు పంపించాలను ఆయనకు నోటీస్ మరి చెప్పమనండి. ఆ రోజున చూసి మంచి ముహూర్తం చూసి పంపిద్దాం. ఆ రోజు ఆయనకు పని లేకుంటున్నారు. కాబట్టి ముద్దాయిలకు కూడా ఇంత దబాయింపు ఉంటే ఎట్లా అంటున్నాను నేను. తప్పు చేసిన వాళ్ళకు కూడా ఇంత దబాయింపు ఉంటే ఎట్లా? మీరు ఇంకా శుద్ధపూసలు లెక్క మాట్లాడకండి. తెలంగాణ ప్రజలు మిమ్మల్ని పట్టించుకోరు అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకుంటే మంచిది. నెక్స్ట్ కేసీఆర్ అయినా మరి నోటీసులు ఈ ఫోన్ ట్యాపింగ్ అంశంలో ఏమో ఉంటే ఆయన కూడా అవకాశం ఉంటే ఆయన కూడా ఉంటాడు. తప్పు చేస్తే ఆయనకు కూడా అవకాశం ఉంటే తీసుకుంటారు, అది పోలీసు తీసుకుంటారు చర్య. కాబట్టి ఇప్పటికీ ఆయన ప్రమేయం లేకుండా ఏదీ జరగలేదని అంతా ఆయనే అని కూడా చూపిస్తారు అందరూ. సో మరి ఆ విషయంలో చట్టం ఏం నిర్ణయం తీసుకున్నా దానికి కాంగ్రెస్ పార్టీగా, కాంగ్రెస్ ప్రభుత్వంగా మేము ఇదొక సీరియల్ ఎపిసోడ్ లాగా నడిపిస్తున్నారు. దావోస్ పర్యటనకు తను వెళ్ళారు. కాళేశ్వరం విషయంలో శ్వేతపత్రం అన్నారు, ప్రతి విషయంలో శ్వేతపత్రం అన్నారు. మరి దీని విషయంలో కూడా ఈ సిటీ విచారణ విధంలో సుప్రీంకోర్టు ఆల్రెడీ చెంపలు వాయించినా కూడా వీళ్ళు తీరు మారట్లేదు, లేదని చెప్పినా కూడా ఎందుకు ఇలా చేస్తున్నారని హరీష్ రావు అంటున్నారు. సుప్రీంకోర్టు ఏం చెంపలు వాయించింది? పనికిరాని ముచ్చట్టు ఎవరు చెప్పింది? సుప్రీంకోర్టు ఏం తప్పు చేసింది కానీ వాళ్ళ మీద మీరు విచారణ చేయొద్దని చెప్పిందా? తలకు మాసినోడు మాట్లాడిన ముచ్చట్లు అవన్నీ కూడా వాళ్ళు శుద్ధపూసలని చెప్పుకోవడానికి చేసిన ప్రయత్నం. సుప్రీంకోర్టు విచారణ చేయొద్దని చెప్పిందా? మీరు నిస్సిగ్గుగా, నిర్లజ్జగా చేస్తున్న ప్రకటనలు మీరు సరిచూసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి హీతవు చెప్తున్న వాళ్ళకి. రైట్. ఇది పరిస్థితి మొత్తానికి. అంటే వీళ్ళు పూర్తి సుప్రీంకోర్టు విషయం కావచ్చు, అటు ఏదైనా ఈ ఫోన్ ట్యాపింగ్ అంశం విషయంలో కేసీఆర్ కానీ ఖచ్చితంగా ఉండొచ్చు. కేసీఆర్ కూడా నెక్స్ట్ లైన్లో ఉండొచ్చు. దాంట్లో ఎలాంటిది చట్టం తన పని తాను చేసుకుని వెళ్తున్న పరిస్థితి. ఈ బీఆర్ఎస్ చేస్తున్న ఏదైతే ఈ ఆరోపణలు మాత్రమే ఎలాంటి ఆధారాలు లేకుండా వాళ్ళు చేసిన ఏదైతే ఫోన్ ట్యాపింగ్ అంశాలు కావచ్చు, ఇతరుల అంశాల పట్ల ప్రభుత్వం చట్టం తన పని తాను చేసుకుని వెళ్తుందని చెప్పడం జరిగింది. కెమెరా పర్సన్ విజయ్తో శేఖర్.